హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో చాలా చాలా బాగుంటుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. మా ఊరైతే భీమవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి. అసలు భీమవరం అంటేనే మనకి ఏంటంటే ఎక్కువగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. తమ్ముడు అప్పుడప్పుడు రొయ్యలు చేపలు పంపించే వీడియోస్ కూడా మీకు షార్ట్లో పెట్టానండి నేను. అయితే ఆ రొయ్యలు అయితే ఇగో ఒక 2 కిలోలు అయితే తీసుకొచ్చాడండి. అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇవైతే సరదాగా ఇలా ఒలిచేసుకుంటున్నాము. ఇంక ఇదేంటంటే మనకి పైన నరం అనేది ఉంటుందండి, ఆహారం పేగు తీసుకొని వండుకుంటే బాగుంటుంది రొయ్యలు అనేవి ఎప్పుడైనా సరే. ఇక ఇదిగోండి పెంచుకునే విధానం కూడా మీకు వివరంగా చూపిస్తాను ఇప్పుడు. ఇంకా తమ్ముడు చేసే చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఒక 4 ఎకరాల చెరువు అన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ కూడా పంట పొలాలండి, పచ్చటి పంట పొలాలు. అయితే ఒక 10-12 ఏళ్ల క్రితం నుంచి కూడాను ఇంకా ఆక్వా ఎక్కువగా చేసేస్తున్నారండి. పచ్చటి పొలాలని కాస్త ఇలా చెరువులు చేసి ఇందులో రొయ్యలు చేపల్ని ఎక్కువగా పెంచి మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. ఇందులో ఏంటంటే వరి పొలాలకి దీనికి తేడా ఏంటంటే, వరికి మనకి అంత శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న పెట్టుబడి తక్కువ అండి. కానీ దీనికి ఏంటంటే శారీరక శ్రమ తక్కువగా ఉన్నా కూడాను మనకి పెట్టుబడి అనేది ఎక్కువ, రిస్క్ ఎక్కువ అండి. వచ్చే లాభం అనేది మన లక్, అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ చెరువులను ఏంటంటే కనీసం ఒక అరెకరం చెరువు నుంచి అయినా సరే మనం రొయ్యలను అనేది పెంచేసుకోవచ్చు. చేపకు అనుకోండి లెంత్ ఎక్కువగా ఉండాలి, అంటే విస్తీర్ణం ఎక్కువగా ఉంటే కనుక చేప తిరిగే దాన్ని బట్టి తొందరగా మనకి దిగుబడి అనేది వస్తుందండి. ఎక్కువగా ఎదగడం వల్ల మనకి ఎక్కువ లాభం అనేది వస్తుంది. అయితే ఇలా ఆక్సిజన్ ఏంటంటే ఈ వాటర్ ద్వారా పైకి కిందకి ఇలా సెట్లు అంటారండి వీటిని. మనకి ఆక్సిజన్ ఈ వాటర్ ద్వారా పైకి కిందకి వెళ్ళడంతో కిందకి ఉన్న ఆ రొయ్యికి ఆక్సిజన్ వెళ్ళడం కోసం ఈ సెట్లు అనేవి ఇలా ఆహారం తిన్నాక, అంటే వాటికి మేత వేసిన తర్వాత ఈ సెట్లు అనేవి తిప్పుతారండి. ఒక 1 అవర్ అలా కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత తిప్పుతారన్నమాట. అయితే ఇలా ఆక్సిజన్ కిందకి వెళ్ళి రొయ్యి అనేది పైకి రాకుండా చక్కగా లోపల పెద్ద చెరువులో ఈ రొయ్యని వేయడం కూడా ఒక పెద్ద టాస్కేనండి. అది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? రొయ్యి పిల్ల, మనకి రొయ్యి పొట్టు చూసారండి, ఎండు చేపల్లో రొయ్యి పొట్టు అని ఉంటుంది కదా, ఆ చిన్న రొయ్యి పొట్టు మనకి ఎంత ఉంటుందో అంతకన్నా కనురెప్ప పాటిగా కంట్లో నరసలాగా ఉంటుందండి. అయితే అది తీసుకొచ్చి ఈ నెంబర్ ప్రకారం, అంటే దాన్ని కూడా లెక్క పెడతారంటండి. ఆ లెక్క పెట్టిన రొయ్యిని ఇందులో 1,00,000 అని 2,00,000 అని 3,00,000 అని అలాగా వేస్తారు. అందులో కొంచెం బీరవడం అలా, అంటే చనిపోవడం అలా ఉంటుంది కదా. చేప అంటే పిల్లల్ని పెడుతుంది, కానీ ఈ రొయ్య అనేది ఇంకా ఎంత నెంబర్ వేస్తే అంత నెంబరే నిలబడుతుందండి. కాబట్టి ఇంకా తగ్గచ్చు కూడాను. అయితే అలాంటి చిన్న రొయ్యి నుంచి కూడాను అది మళ్ళీ మన చేతికి పంటగా వచ్చే వరకు కూడాను దానికి 4 గంటలకు ఒకసారి అలాగా ఆక్సిజన్ అందిస్తూనే ఉండాలి కదా. కరెంట్ ఎప్పుడైనా పోతే జనరేటర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటారండి. ఇలాగా ఇదంతా కూడా పూర్తిగా డబ్బుతో కూడిన పని అండి. ఇదిగోండి ఆప అంటారు దీన్ని. ఈ ఆపాలో మేత వేసి కింద చెరువులో పెట్టామంటే కనుక అందులోకి రొయ్యలు తినడానికి వస్తాయి. దాన్ని బట్టి ఎలా ఎదుగుతుంది, తింటుందా లేదా, అసలు రొయ్య పరిస్థితి ఎలాగుందనేది చూడడానికి ఆప అనేది వాడతారండి. కంపల్సరీ ఈ కరెంట్ అనేది ఉండాల్సిందే, ఆ సెట్లు అనేవి ఉండాల్సిందే ఆ రొయ్యల చెరువులు అనేసరికి. ఇంకా వాటికి వేసే మేత, ఇంకా అక్కడ మనం ఉండడానికి ఒక గుడిసెలాగా కానీ లేదంటే ఒక షెడ్ లాగా కానీ కంపల్సరీ వేసుకుంటారండి. ఎందుకంటే నైటు పగలు పడుకుంటారు కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇక వాటికి మేత వచ్చేసరికి చూసారు కదా ఇలా ఉంటుందండి. ఇది ఎన్నో రకాల కొన్ని కెమికల్స్, కొంచెం దానికి విటమిన్స్ అన్నీ కలిపి తయారు చేసిన మేత అండి. ఇది మెడిసిన్ అది ఉంటుంది కదా వాటితో. రొయ్య ఈ సైజు అయితే ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అది అంత రొయ్యి పొట్టు అన్నంత సైజు రొయ్యని ఈ సైజు, ఇంకా పెద్ద సైజు అండి. నెంబర్ కూడా ఉంటుంది వీటికి, 50, 60, 40, 30 అలాగ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్లో పట్టుకుంటే కనుక మనకి ఎంత తక్కువ నెంబర్లో పట్టుకుంటే అన్ని డబ్బులు వస్తాయన్నమాట. ఇక ఇదండి తమ్ముడు వాళ్ళు పడుకునే రూమ్ అయితే ఇదండి. ఒక మంచం, ఒక దుప్పటి, ఒక ఫ్యాను, ఇంక ఇదంతా కూడా వాటికి వేసి ఒక్కొక్క మూట ఒక్కొక్క పూటకి, అంటే రోజుకి ఒక 2 మూటల పైన 3 మూటల దాకా పడుతుందండి. అంటే స్టేజ్ని బట్టి ఫస్ట్ స్టేజ్లో తక్కువగా వేసిన ఇంకా ఎదిగే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ కూడా మేత అనేది ఎక్కువగా పడుతుంది. ఇంకా ఇవి మేత కూడా చాలా కాస్ట్ ఉంటుందండి, ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఇంకా చెప్తున్నాను కదండి, లక్షల్లోనే వీటికి పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది. దానిపైన మనం లక్, అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక పడవ అయితే ఉంటుందండి కంపల్సరీని. ఈ పడవలోనే వాటికి మేత వేయడానికి కానీ ఏదైనా మెడిసిన్ కొట్టడం కానీ అన్నీ కూడా వీటి మీద ఆధారపడతారు. ఇక ఇది తోలడం అనేది ఏముండదండి. దీన్ని ఎలా వెళ్తుంది అనేది కూడా మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇక ఇది వచ్చేసరికి మేత అండి. ఇలా చక్కగా వేసేసుకొని పడవలోనే ఇందులో మెడిసిన్ అనేది కలుపుతారండి, యాడ్ చేస్తారు. అది యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు ఒక గుప్పుడు మొత్తం ఒక సన్నటి వైర్ అయితే ఉంది కదా, ఆ వైర్
వీటిని పట్టుకొని ఈ పడవ వెళ్తుందండి. దీంట్లో కర్ర పట్టుకొని తోలడం అలాంటివి కొంచెం తక్కువే, అవి కూడా ఉంటాయంటండి. అయితే ఇది వచ్చేసరికి ఆ వైరు గుంట వెళ్ళిపోవడమే పట్టుకుంటూ చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. 2 కాళ్ళు సమానంగా అటు ఇటు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం ఇలాంటి ఎరువులన్నీ వాటికి కావాల్సిన మెడిసిన్ అంతా కూడా కలిపి బాగాను అప్పుడు వాటికి ఒక గుప్పెడు పల్చగా జల్లుకుంటూ వెళ్తారండి. ఇలా 3 పూటలు పెట్టాలండి కంపల్సరీ. చిన్న పిల్లప్పటి నుంచి కూడా 2 పూటలు ఎంతో పెడతారు, తర్వాత అక్కడి నుంచి 3 పూటల. ఇక కొల్లేరు చాలా దగ్గర అండి. కొల్లేరులో పెద్దింట్లమ్మ తల్లి అని మీకు ఎంతమందికి తెలుసండి. అయితే ఆ అమ్మవారిని ఇలా చక్కగా ఒక మట్టి రూపంగా ఒక గుడిసెలో చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక పిల్ల వేసినప్పుడు కానీ పట్టుబడి పట్టినప్పుడు కానీ కంపల్సరీ ఆ అమ్మవారికి నైవేద్యంగా కోడినో దేన్నైనా కోసి నైవేద్యంగా పెడతారండి. పూజ అనేది చేసుకొని మిగతాదంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ తల్లి చల్లగా కాపాడాలని కోరుకుంటూ చక్కగా మంచి దిగుబడులు రావాలని చెప్పేసి ఇక పూజ అయితే చేసుకుంటారండి కంపల్సరీ. అలా అదైతే ఉంటుంది. ఇక తర్వాత ఇది వచ్చేసరికి నాన్న చేసే చెరువు అండి. ఇది 3 ఎకరాల చెరువు అన్నమాట. అయితే మీకైతే ఈ చెరువులు అన్నీ చూపిస్తూ మా ఊరంతా చూపిస్తూ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నానండి. నాకైతే చాలా చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత సిటీలోంచి వచ్చాం కదా, ఇంకా వచ్చినప్పుడల్లా ఇంతేనండి. ఇంకొక చోట అయితే ఇంట్లో ఉండం, ఎక్కడికో చోట తిరుగుతూనే ఉంటాం అలాగా. ఇదిగోండి నాన్నమాట. అయితే ఇక్కడ మనకి కోడి పందాలు కూడా అంతే ఫేమస్ అండి. భీమవరం అంటే మన అందరికీ తెలిసిందే కదా. ఇక నాన్నకైతే చాలా ఇష్టం కోళ్ళు పెంచడం అంటే, కాబట్టి ఇంకా కోళ్ళు అయితే పెంచుతారండి. అవి కూడా చూపిస్తారు మీకు. ఇక నాన్న ఉండే గుడ్స్ అండి ఇది. గుడ్స్ అంటే అదొక షెడ్ లాగా వేసుకున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి పంట పొలాలు కదా, కొంచెం ఈ సిమెంట్తో కాకుండా ఇలాంటివి చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కదండి. అది చల్లగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా తమ్ముడు మరదలు పిల్లలు చెల్లెలి పిల్లలు అందరం కూడా సరదాగా వచ్చామండి చూడటానికి. నాన్న అయితే ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక మంచం, కొంచెం పెద్దవాళ్ళు కదండి, కొంచెం కాలక్షేపంగా ఉండటం కోసం కరెంట్ అది ఉంటుంది కదా, చక్కగా కాలక్షేపం చేసుకోవడం కోసం ఇంక ఇక్కడైతే పెట్టుకున్నారు. ఇంకా ఇదేంటంటే ఎక్కువగా మాపులు పగలు ఎక్కువగా చెరువు మీదే ఉండాల్సి ఉంటుందండి. అందులో నాన్న ఏంటంటే ఇంకా గేదెలని కోళ్ళని ఎక్కువగా ఇంకా ఏదో ఒకటి పెంచుకుంటూ ఉంటారు కదా, వాటికి మేత వేయడానికి కానీ అన్నిటికీ కూడా కంపల్సరీ ఒక మనిషి అంటూ ఉండాల్సిందే అని చెప్పేసి ఇంకా అలాగే ఇక్కడే ఎక్కువగా ఉంటారు. ఇక కోడి పెట్టండి, కోడి పెట్టని గుడ్లు పెట్టి పొదిగిస్తున్నారండి. ఇక దీని నుంచి ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు ఇలా వస్తాయన్నమాట. ఇంకా వీటిల్లోనే పుంజులని పెట్టలని అవుతాయి కదా. ఇక కొత్త వాళ్ళు ఎవ్వరు రారండి అసలు ఈ చెరువు కాడికి. అందుకని చెప్పి మేము వచ్చేసరికి ఇంకా అవన్నీ పాపం అలా ఆడిపోతున్నాయి, ఓ అరిసేస్తూ ఉన్నాయి. సరైన వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని తొందరగానే వెళ్ళిపోయాము. ఇక నాన్న పెంచుకునే కుక్క అండి ఇది, చెరువు దగ్గర కంపల్సరీ ఉంటుంది. ఇక దీనికి కొంచెం పొద్దున్నే సాయంత్రం చక్కగా దానికి ఫుడ్ అనేది పెడతారు. నాన్న తప్ప ఇంకెవ్వరు ఎవరిని దగ్గరికి రానివ్వదండి. చాలా కోపం దానికి. ఇంకా ఎవరైనా వస్తాయి మళ్ళీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పెంచుకుంటారు. ఇక ఇవ్వండి పందెం కోళ్ళు అయితే నాన్న బాగానే ఇష్టంగానే పెంచుతారు. చాలా ఫస్ట్ నుంచి శ్రద్ధ ఎక్కువ వీటి మీద. ఇవైతే చాలా మీకు తెలుసు కదండి ఈ కోడి పందాల గురించి, కోళ్ళు గురించి నేను చెప్పక్కర్లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. వీటి క్రేజు, వీటి రేటు, వీటికి ఉండే పేర్లు డిఫరెంట్ పేర్లు అండి. అసలు వీటికైతే నెమలని, కాకని, ఏదో తెల్ల నెమలని అలా నాకైతే సరిగ్గా తెలియట్లేదు, కానీ తమ్ముడు చాలా పేర్లు చెప్పాడు. వీటన్నిటికీ కూడా సపరేట్ గాబులు కట్టి సపరేట్గా వాటిని తిరగడానికి స్పేసెస్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా వదలడానికి ఉండదు కాబట్టి వాటి తిరిగేంత స్పేస్ ఉండేటట్టుగా వీటి గట్టుపైన అంతా కూడా ఇలా అరేంజ్ చేశారండి. ఇక ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ తీగ ఉంది కదా, ఆ తీగ పట్టుకొని ఇంకా అలాగా వెళ్ళాల్సిందే. ఇంకా ఆ తీగ పట్టుకొని రావచ్చు. అంటే చిన్న చెరువులకైతే ఇలా అనుకుంటండి, పెద్దవి అయితే కనుక కంపల్సరీ మనకి ఏదైనా కర్ర పట్టుకొని కూడా వేయచ్చు. సరదాగా ఇంకా తమ్ముడితో పాటు నేను మా మేనల్లుడు వెళ్ళి ఇదిగోండి అలా వేయాలన్నమాట మేత అనేది. అలా చక్కగా చుట్టూ ఆ వైర్లు ఆక్కుంటూ ఇంకా పడవ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలా పడవలో కూర్చోవడం, వెళ్ళడం చిన్న సరదాలు కదండి. సిటీలో ఉన్న వాళ్ళకైతే కనుక ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అందులోని ఎప్పుడో కానీ రాము, వచ్చినప్పుడల్లా ఇలాంటి అవకాశాలు రావు కదండి. ఇక ఇది ఇంకా తమ్ముడు నాన్న చక్కగా ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల నాకైతే చాలా ఇలాంటి చిన్న సరదాలు తీర్చుకునే అవకాశం అయితే వచ్చింది. అందులోనూ వాళ్ళకి కష్టం అయితే చాలా కష్టం అండి పాపం. ఎందుకంటే మనకి పిల్లకి వేసిన ఒక నెల నుంచి కూడాను, అంటే రొయ్యి పిల్ల వేసిన నెలకాడ నుంచి వాళ్ళకి నిద్ర అనేదే ఉండదండి పాపం. ఎందుకంటే ఇంకా మిగతా 2-3 నెలలు కూడా చెరువు కాడే పడుకోవడం అన్నీ కూడాను వాళ్ళకి ఏంటంటే ఇంకా మాపులు పగలు 4 గంటలకు అలారం పెట్టుకొని లెగిసి వాటిలో ఎలా ఉన్నాయి ఏంటని చూసుకోవడం అంతా కూడా చాలా రిస్కే. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి పాపం ఆదాయం వస్తూ ఉంటుంది. చాలా కష్టపడతారండి. ఇక మీకు మా
ఊర్లో అంతా ఇలా మీకు చిన్న చిన్న బిట్స్ కింద వీడియోస్లో చూపిస్తున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఇంకా చాలా ఉన్నాయండి చూపించాల్సినవి, చాలా మిస్ అయిపోయాను నేనైతే. నెక్స్ట్ ఇంకా బోల్డ్ వీడియోస్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. మీకు తమ్ముడు పాలు పంపిస్తాడని చెప్పి నేను వీడియోలో పెట్టేదాన్ని కదండి. ఇగోండి ఈ గేదె పాలేమాట. చక్కగా మొన్న గేదె తిన్నప్పుడు కూడా మనకి చిన్నపిల్ల లోపల ఉందండి, జున్ను పాలు పంపించాడు తమ్ముడు, జున్ను వండుకున్నాము అన్నీ కూడా. ఇగోండి చక్కగా ఇదొక షెడ్ అండి, ఇదొక చెరువు అన్నమాట. ఇది కొంచెం 11 ఎకరాలు ఎంతో ఉంటుంది, ఇది వేరే చెరువు. అయితే ఇక్కడ కూడా కోళ్ళు పెంచుతారండి నాన్న. ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకా వాళ్ళకి ఊళ్ళో ఇంకెంతకన్నా ఏముంటాయండి, వ్యాపకాలు వీటి ద్వారానే కదా వాళ్ళ ఆదాయం కూడా పొందాలి. కాబట్టి ఇంకా ఈ వీటిని ఆదాయంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని చక్కగా జీవిస్తారండి. చాలా బాగుంటుంది. మన సిటీలో లైఫ్కి ఇక్కడ లైఫ్కి చాలా తేడా ఉంటుందండి. ఆడుతూ పాడుతూ చేసుకున్నట్టు ఉంటుంది ఇక్కడైతే మనకి, చూసిన వాళ్ళకి. కానీ వాళ్ళకు ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది కదండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసానండి. అవన్నీ మీకు నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం అయితే పడుతుంది, కాబట్టి లేట్ అవుతుంది, ఏమీ అనుకోవద్దు. ఇంకా సరదాగా మా ఊరిని అయితే మీకు సరదాగా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మరి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.